వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్ గాయ్స్, ఇది బబ్లు బర్త్డే వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ బర్త్డే చాలా అంటే చాలా ట్విస్టులతో జరిగింది గైస్. చాలా అనుకున్నా బట్ అనుకోలే ఇన్ని ట్విస్టులు జరుగుతాయి అనేసి. బట్ ఇట్స్ ఓకే, ఫైనల్గా వాడితే హ్యాపీగా ఉన్నాడు. చూస్తున్నారు కదా వెనక, ఇదే రెసార్ట్ మేము తీసుకున్నాం అనమాట బబ్లు బర్త్డే కోసం. సో పెళ్ళి తర్వాత ఇదైతే ఫస్ట్ బర్త్డే కాబట్టి సంథింగ్ స్పెషల్ అండ్ మెమరబుల్గా ఉండాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసేసి రెసార్ట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఒక 3 గిఫ్ట్స్ అట్లా తీసుకున్నాను అనమాట. ఐ హోప్ హ్యాపీగా ఫీల్ అయ్యనుకుంటున్నా బబ్లు. సో ఇంకా లేట్ అయింది గైస్, వీడియో వెళ్ళి చూసేసేయండి. సో అండ్ మీకు గిఫ్ట్స్ ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకే బాయ్. యాక్చువల్లీ నైట్ ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశాను అనమాట ఇట్లా కార్లో. ఏంటో తెలియదు, సడన్లీ ఇంకా ఎంత చేసినా మిడ్ నైట్ సెలబ్రేషన్ చేయకపోతే అసలు ఫీల్ ఉండదు గాయస్. ఇంకా నాకు ఎట్లనో అనిపించి అప్పటికప్పుడు ఇట్లా ప్లాన్ చేసేసిన. ఇక అందరం అట్లా సరదాగా ఎయిర్పోర్ట్ రూట్లో ఇట్లా బయటికి పోయి హ్యాపీగా ఇట్లా కేక్ కట్ చేసుకున్నాం. వాడికి తెలీదు యాక్చువల్లీ ఎందుకు తీసుకోబోతున్నారు, ఎప్పుడు ఎందుకు అది అని అంటుండే. ఇక కొంచెం అనుకొని ఉండే క్రాకర్స్ ఇట్లా పెడదామని, బట్ అది ఫెయిల్ అయి ఉండే. బట్ అదే చెప్తుండో ఇట్స్ ఓకే ఏం కాదు అనేసి జస్ట్ ఇంకా కేక్ కట్ చేసుకొని వచ్చేసాము. నన్ను కూడా దిగచ్చు అన్న, అంత కష్టపడి గాయస్ ఫైనల్లీ అయితే ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే ఇంకా ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ బబ్బులు వెళ్ళిపోయాడు, ఫుడ్ తీసుకొని అటు నుంచి వెళ్తుండు. సో ఇప్పుడైతే మేమైతే కార్లో స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. సో చూపిస్తాం ముందు ముందు ఏం జరుగుతుంది. అండ్ ఒక సర్ప్రైజ్ ఉంది, అది బబ్బులు బట్టి మీరు చూడండి. ఇదే గాయస్ మనం బుక్ చేసుకున్న ఫామ్ హౌస్ అనమాట. నాకైతే సూపర్ నచ్చింది గాయస్. నిజంగా ఎంత క్యూట్ ఉంది, చిన్నగా మరీ పెద్దగా కాకుండా నిజంగా చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్. సో చూసారు కదా మన బర్త్డే బాయ్ కూడా వచ్చేసాడు. ఇంకా చూడండి గాయస్ ఎంత ప్లెజెంట్ ఉండేది తెలుసా అక్కడ ఎన్విరాన్మెంట్. మీకు ముందు ముందు వీడియోలో కూడా నేను చూపిస్తా చూడండి. ఇట్లా మంచి బర్డ్స్ ఇట్లా సౌండ్ చేస్తుండే, మస్త్ పీస్ఫుల్ ఉండే గైస్. ఇవన్నీ నేను బబ్లుకి ఇచ్చే గిఫ్ట్లు. ఆ గిఫ్ట్లో ఏమున్నాయని అనుకుంటున్నారా? చూడాలంటే మొత్తం వీడియో చూడండి, వెయిట్ చేయండి గైస్. సో దిస్ ఇస్ ద హోల్ రిసార్ట్ గైస్. ఇప్పుడైతే ఎంట్రీ మొత్తం ఇట్లుంది గాయస్. ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్కి అయితే ఒక పెద్ద హాల్ ఇచ్చాడు. ఈజీగా నాకు తెలిసి అయితే ఒక 10 to 15 మెంబర్స్ అయితే పక్కా కూర్చోవచ్చు. మస్తు స్పేషియస్ ఉండే. సో ఇదైతే హాల్ గాయస్. అండ్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ కొంచెం ఇట్లా డైనింగ్ ఏరియా లాగా ఉంది. సో ఇట్స్ కిచెన్ టైమ్. ఇది కిచెన్ కూడా వాడుకోవచ్చు అన్నారు. సో ఫ్రిడ్జెస్ కూడా అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. సో యాక్చువల్లీ తీసుకుంది కానీ 4 BHK అంటే 4 బెడ్రూమ్స్. సో ఇప్పుడు చూసారు కదా అదొక బెడ్రూమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్, ఇది వాష్రూమ్. ఇట్స్ గుడ్ గైస్, చాలా బాగుంది.
ఇంకా మిర్రర్ కనపడగానే ఒక వీడియో అట్లా తీసుకోకపోతే అవుతుంది కదా ఎవరికైనా. కాసేపు అట్లా సోకులు పడేసి ఇంకా ఇది వాష్రూమ్ గైస్. వాష్రూమ్ అయితే మస్తు స్పేషియస్ ఉండే. కట్టుకుంటే ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలరా అనిపించింది గైస్. ఇదైతే అట్రాక్టివ్ ఏరియా అనిపించింది. ఆ స్టెప్స్ లైక్ ఆ వ్యూ మొత్తం అక్కడ నుంచి మంచిగా కనిపిస్తుండే. గ్లాసెస్తో మంచి డిజైన్ చేశారు. చాలా బాగుంది. అటుంది కిచెన్లో ఉంది. కిచెన్ అటుంది. పైన ఇంకో హాల్ లాగా ఉంది. మొత్తం మంచి బాల్కనీ వ్యూ అదిరిపోయింది. ఐ థింక్ ఇటు ఒక బెడ్రూమ్. వావ్ మరిపోయిన అదొక బెడ్రూమ్. అండ్ ఇంకొక బెడ్రూమ్. చిల్ ఇక్కడ ఏముంది? వావ్ వావ్ గైస్ వావ్. ఇటు నుంచి ఇది వచ్చేసి గార్డెన్ ఏరియా. సో మనం డెకరేషన్ అయితే అక్కడ ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం వెదర్ సహకరిస్తే అవుతుంది. అక్కడ లేదు అని అంటే ఇంకా ప్లాన్ చేయాలి గైస్. చూసారా క్రికెట్ ఆడుకోవడానికి ఉంది. అండ్ అక్కడ సిట్టింగ్ చేయడానికి పూల్ కదా. సో మా బుడ్డోడు యాక్చువల్లీ చాలా వెయిట్ చేస్తుండు. ఎప్పుడెప్పుడు పూల్లో దిగాల, వీళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే ఎప్పుడైనా దిగాల అనేసి. ఎస్ సార్ నువ్వు ఇక్కడ దూకేద్దాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సీరియస్ స్విమ్మింగ్ పూల్లో పడతాం. బాగానే ప్లేస్ చూసుకొని కూర్చుంటారు. బాగుంది కదా గైస్. బర్త్డే బాయ్ నచ్చిందా? వీడియోలో రానా ఎందుకు? ఓకేనా? ఓకే. ఐ యూ హ్యాపీ? ఫుల్ హ్యాపీ. అసలు ముఖంలో ఈ అబ్బాయిలకి ఎక్స్ప్రెషన్ ఉండదా గైస్? అసలు మొత్తం చూడు. మా ఫుడ్ కూడా వచ్చేసింది. చాలా ఆకలి అవుతుంది గాయస్. మేసిగా చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? గుండొద్దులే కానీ అక్కడ అది చికెన్ వేడివేడిగా కొత్తలాడుతుంది. వావ్ కొత్తలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి లోపల ఆనియన్స్ ఉన్నాయి. బాబులో క్యాటరింగ్ సర్వీసెస్ వచ్చాడు గైస్. ఏక్ నంబర్. ఆకలి అవుతుంది, కడుపు కాలుతున్నట్టుంది. సెన్సార్ కట్. ఏం టార్చర్. ఇల్లు ఉంటుంది మనతోనే. ఇక బర్త్డే రోజు బ్రష్ చేయకపోవడమేంద్రా? చీ అయితే నా దగ్గర కూడా రాకు నువ్వు. బ్యూటిఫుల్ స్పాట్.
అక్కడ ఉన్న ఆంటీ చెప్తున్నారనమాట, అవి పైన కొత్త ఇల్లు ఇట్లా బిల్డ్ చేసుకుంటున్నాయి, వాటిని నెక్స్ట్ బిల్డ్ చేసుకుంటున్నాయని ఇట్లా మొత్తం చెప్తున్నారనమాట. నిజంగా గాయస్ అవి ఇట్లా బిల్డ్ చేసుకుంటున్నాయి, వాటి నుంచి చూసి ఎంత నేర్చుకోవచ్చు అనిపించింది. ఇంకా అప్పటికే మనోళ్ళు అయితే ఆడుకోవడం వాళ్ళ వైవ్ అయితే స్టార్ట్ చేసేసినారు. ఇక ఏంటి సౌండ్స్ అని పోయి చూస్తే ఇట్లా గేమ్స్ ఆడుతున్నారు గైస్, క్రికెట్ ఆడుతున్నారు. కూర్చొని చిల్ అవుతున్నారు ఆడియన్స్ విల్ ప్లేయర్స్. ఏ ప్లేయర్స్ ఏంటో గైస్, కొట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఇక నిద్ర వస్తుంది, పడుకుందాం. అబ్బా కొంచెం న్యాప్ తీసుకుంటాం, అంతవరకు వాళ్ళు ఆడుకుంటాం. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు, చాలా పని ఉంది గైస్. ఓకే గైస్, డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఆల్మోస్ట్ కొంచెం అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి. అంతలో మా పుట్టుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఓకే ఓకే, సో డెకరేషన్ పనులు అయితే ఇప్పుడే వచ్చారు, స్టార్ట్ చేస్తున్నారు. సో మనకు ఆల్మోస్ట్ వెదర్ కొంచెం సహకరిస్తే తొందరగా అయిపోతుంది అండ్ హ్యాపీగా అవుతుంది. గోయింగ్ ఆన్ జస్ట్ నవ్ స్టార్ట్ చేశారు ఇప్పుడే. సో యాక్చువల్లీ ఇక్కడ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాస్ థింకింగ్ ఇక్కడ చేపిస్తే బాగుంటుంది అనేసి. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే మొత్తం అలా సెట్ చేస్తున్నారు. ఇక లోపల అయితే ఆ మెషిన్ కావాలి కాబట్టి బెలూన్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. చేసేసారు, ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే అయిపోయింది. గాయ్స్ రెడీ అయితే అయిపోయాం, ఫినిష్. ఇప్పుడైతే డెకరేషన్ అవుతుంది, ఆల్మోస్ట్ 8 అవ్వడానికి అయితే వస్తుంది. సో లెట్స్ సీ. ఐ హోప్ నేను అనుకున్నట్టు మొత్తం కావాలని కోరుకుంటున్నా. బబ్లు కూడా రెడీ అయిపోయాడు. సో ఇంకేంటి, మరి రెడీ అయిపోయింది కాబట్టి కిందకి వెళ్ళిపోదాం. డెకరేషన్ ఎంతవరకు వచ్చింది చూసిద్దాం రండి. సో మన బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయాడు గాయ్స్. సో బబ్లు నీకు సర్ప్రైజ్. ఐ నో నీకు సర్ప్రైజ్ ఏంటో తెలుసు, బట్ నువ్వు చూడలేదు. చాలా ఎఫర్ట్స్ పెట్టా, నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ నీకు ఇంకో పెద్ద సర్ప్రైజ్ కూడా. ఓకే గాయస్, డెకరేషన్ అవుతుంది కాబట్టి అవ్వగానే తీసుకెళ్దాం, చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. సో గాయ్స్ ఫైనల్లీ అయితే మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది మీరు అందరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చెయ్యండి. సో నేనైతే ఇలా ప్లాన్ చేశాను, బట్ మనం ఎంత ప్లాన్ చేసినా డెస్టినీ ఒకటి డిసైడ్ చేస్తుంది అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలానే నా సిచ్యువేషన్ కూడా అయింది. ఏం జరిగింది అంతగానో అని అనుకుంటున్నారా? ముందు వీడియో చూడండి గైస్. అంటున్నారు గైస్ గన్స్ గైస్, అది ఆడ బటన్ వేసినా అంటే ఇవి ఇప్పుడే పేలితే మళ్ళా అది నీ ఇష్టం. ఇప్పుడు ఆడ బటన్ ఏదైనా ఒకటి వచ్చినా అనుకో ఇవన్నీ లేస్తాయి ఇప్పుడే. జాగ్రత్త శివ ప్లీజ్, మా బబ్లు అసలుకి. ఇది గాయస్ మొత్తం అయితే ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా మొత్తం సెట్ చేసేస్తున్నాం. ఇంకా కొంచెం సేపట్లో ప్రోగ్రామ్ మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇవి ఈ అక్క ఏందేందో చేస్తుంది, చెప్తలేదు. బబ్లు బర్త్డే అంటే ధూమ్ ధామ్ ఉండాలి గైస్, మినిమం ఉండాలి. అందుకే వాళ్ళ దోస్తు ఇండియా పాకిస్తాన్ వార్ అయితేనేమో అనుకోవాలి మనుషులు. సరేనా, నువ్వు కూడా నమస్తే చేయ ఒకసారి. దూరం పెడతావా? సో ఫైనల్లీ గాయ్స్ ఇట్స్ సర్ప్రైజింగ్ టైం.
ఏమైంది, అంతా బాగానే ఉంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్, కేక్ కింద పడిపోయింది అన్న న్యూస్ నాకు అప్పుడు తెలిసింది. బట్ ఇంకా అయిందేదో అయిపోయింది అనేసి ఇంకా దాని విషయం వదిలేసి ఇంకా వేరే పని ఇంకా కంటిన్యూ చేసినాం అనమాట. గిఫ్ట్స్ ఓపెనింగ్ అండ్ నాకు గండి చేసేసాం. ఎంత వస్తుంది లైటింగ్ చూడ ఒకసారి. ఇదైతే మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో గైస్. దేనికోసమైతే ఇంతసేపు మీరు వీడియో చూస్తున్నారు ఆ పార్ట్ అయితే వచ్చేసింది. ఇంకా 3 గిఫ్ట్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ 3 గిఫ్ట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. చూడండి మీరు కూడా ఏమి ఇచ్చాను అనేది. ఆ లైట్లు వేపి దానిలో పెడితే బాగుంటుంది. హలో ఇట్లా ఎవరైనా ట్రై చేసి ఉంటారా? అది హెయిర్ డ్రైయర్. సో అది గాయస్, అలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది బర్త్డే పార్టీ అయితే. ఇంకా బార్బిక్యూ అయితే సెట్ చేసుకున్నాం, ఒకసారి ట్రై చేద్దాం అనేసి. మేమైతే ముందుగానే ప్రీ ప్లాన్గా అయితే చికెన్ మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాం గాయస్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఫామ్ హౌస్కి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా ఫన్ ఉండే. నార్మల్ ఇట్లా బయట నుంచి తెచ్చుకోవడం ఇట్స్ కామన్, కానీ ఇదైతే అందరు కలిసి పని చేయడం చాలా మంచిగా అనిపించింది, కొత్తగా. లిటరల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ గైస్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా మేము చేస్తున్న బార్బిక్యూ, కానీ చాలా టేస్ట్ ఉంది గైస్. ఫైనల్లీ మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం, కొంచెంసేపు అలా పూల్లో ఆడుకొని ఇంకా పడుకుందాం అనేసి. సో ఇలా ట్విస్ట్ జరుగుతుంది అయితే అసలు నేను ఊహించలేదు. కేక్ సడన్లీ కేక్ కొయ్యకముందే పడిపోయింది. ఇట్స్ మై బ్యాడ్ లక్, బట్ ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు అనుకోవాలి. ఇంకా ఏం చేయలేం. సరే మన లైఫ్లో ఏది కూడా చక్కగా కాదు కదా, ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. సో ఇక బాధగా ఉంది గైస్, కానీ ఇట్స్ ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సారీ కొంచెం లేట్ అయిపోయింది, ఈ పెళ్ళి బిజీ అదంతా ఉండే. పెళ్ళి వ్లాగ్ కూడా ట్రై చేశాను, బట్ పాసిబులే కాలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి. అండ్ ఐ ట్రై టు డూ మోర్ వీడియోస్ గైస్, మీ ముందుకు తెస్తాను ఇంకా వీడియోస్ చేసి. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒకవేళ లాస్ట్ ఇయర్ది బర్త్డే వ్లాగ్ చూడకపోతే కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూసేసేయండి. ఓకే దెన్ బాయ్.